రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మన కురుగొండ రామకృష్ణ గారు, మన ఎమ్మెల్యే గారు అందరికీ పంపిణీ చేయమంటే ఈరోజు చేస్తున్నాం అన్నమాట. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పంపిస్తే మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అందరికీ ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. మన ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ సెలవు అయితే అదేవిధంగా పోయిన నెలలో కూడా చేసాం. జనవరి 1వ తేదీ ముందే ఇవ్వండి. అదేవిధంగా ఈ నెలలో కూడా 1వ తేదీ కాక 31వ తేదీ ఆదివారం కావడంతో 31వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం. సరేనా? ఒకటి ఆ మైనారిటీ లోన్ రిలీజ్ అయినప్పుడు పెడతాం, లేదంటే ఆ సబ్సిడీ ఏమైనా ఉంటే నేను ఇప్పుడే చూడగలను. సరేనా? అది మీరు కట్టుకోవాల్సి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్ని ఈరోజు మన శాసనసభ్యవర్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఆకిలి వలస ఓబులాయపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇల్లు తిరిగి అన్ని ఇళ్లలో పెన్షన్ పంపిణీ చేసి అందరు పెన్షన్దారులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ మేము ఈరోజు రేపు 1వ తేదీ ఆదివారం కాగా 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేసినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మన నాయకులందరికీ నేను పెన్షన్ పంపిణీ చేయమని వాళ్ళ గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా వాళ్ళందరినీ మై టీడీపీ యాప్లో అందరినీ వాళ్ళ పెన్షన్ పంపిణీ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయమని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఒకవేళ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని పక్షంలో అందరినీ ఇదే నా విన్నపం, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే పక్క వాళ్ళని అడిగి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను సభాముఖంగా. నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.